పోతరాజు గారు అన్నమాట. పోతరాజు గారు బయట ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ పోచమ్మ తల్లి గుడి. ఇది బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో లోపల పోచమ్మ తీద్దాము. ఈవిడ పోచమ్మ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అన్నమాట. అలాగే పోతరాజు గారు బయట. ఈరోజు శుక్రవారం పోచమ్మ తల్లికి వచ్చానమాట. 25 మార్చ్ ఈవిడ పోచమ్మ మా నిజాంపేటలో ఉంటారన్నమాట. బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. బాగుంటారు. సో ఇది సింహాలు, 2 పక్కల సింహాలు ఉంటాయి. సో ఇక్కడ అడ్డు వచ్చేసాడు చూద్దాం. 2 పక్కల సింహాలు ఉంటాయి అన్నమాట. అంటే మధ్యలో ద్వారం, అంటే సింహద్వారం అని చెప్పుకోవచ్చు. సో చాలా నీట్గా ఉంటారు అన్నమాట. చాలా నీట్గా ఇన్ ద సెన్స్ చాలా అందంగా కళగా ఉంటారు. నాకు దుర్గామాత లాగా అనిపిస్తుంది అన్నమాట. దుర్గా పెట్టాను కదా, సో చాలా ఇదిగా చేశారు అన్నమాట. సో ఇది శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం. పంతులు గారు పోచమ్మ తల్లికి జై. ఇక్కడ చిన్న సారీ ఇది సింహం అదే ఉంటుంది అన్నమాట. జై పోచమ్మ, జై పోచమ్మ తల్లికి జై. ఇది బయటన సుబ్రహ్మణ్య స్వామి, చిన్న వినాయకుడు సెల్ఫ్ అన్నమాట. ఈ చెట్టు కిందే ఉంటారు. ఈ పక్కనే పోచమ్మ టెంపుల్.